ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా 19 మంది మృతి చెందారు. అస్సోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. నీట మునిగిన గౌహతి, ఇంఫాల్ నగరాల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. అస్సోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా అపార నష్టం జరిగింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ వరద గుప్పిట్లో చిక్కుకుంది. నగరంలోని పలు భవనాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఆర్మీని రంగంలోకి దింపారు. అసోంలో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలతో కామ్రూప్ జిల్లాలో 5గురు చనిపోయారు. అసోంలోని పలు జిల్లాలకి రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అసోం రాజధాని గౌహతి వరద గుప్పిట్లో చిక్కుకుంది. మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ కుండపోత వర్షాలు కురిశాయి. వర్షాల ధాటికి 4 రాష్ట్రాల్లో కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఏకంగా 12,000 మంది నిరాశ్రయులయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ పై వరదలు తీవ్ర ప్రభావం చూపించాయి. పలు చోట్ల ముంపునికి గురైన ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అస్సోంలో అలాగే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కూడా కుండపోత వర్షం కురిసింది. రాంబన్ ప్రాంతంలో వడగండ్ల వాన, ఉధంపూర్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కొండ చర్యలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ ఉందని జమ్మూ కాశ్మీర్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది.